హలో ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ పురుధావన్ మరియు ఈరోజు ఈ వీడియోలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల యొక్క ప్రధాన సమస్య అయిన క్రియేటినిన్ మరియు యూరియా స్థాయిని ఒక కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ ఎలా తగ్గించవచ్చో నేను మీకు చెప్తాను. ఈరోజు నేను మీకు చెప్పబోయే చిట్కాలు మీ క్రియేటినిన్ మరియు యూరియా స్థాయిలను తగ్గించడానికి మీకు నిజంగా ప్రయోజనకరంగా ఉంటాయి. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లలో క్రియేటినిన్ మరియు యూరియా స్థాయిలు పెరగడం వల్ల చాలా శారీరక అండ్ మానసిక గాయాలు కలుగుతాయి. మరియు క్రియేటినిన్ మరియు యూరియా స్థాయిని ఎలా నియంత్రించాలో మీకు తెలిస్తే రోగులు మానసిక గాయం నుండి ఉపశమనం పొందడమే కాకుండా రోగి ఎదుర్కొంటున్న సమస్యల నుండి కూడా ఉపశమనం పొందుతారు. కాబట్టి ముందుగా క్రియేటినిన్ను అర్థం చేసుకోవడం ప్రారంభించండి. క్రియేటినిన్ అనేది కండరాల జీవక్రియ సమయంలో మన కండరాల ద్వారా ఉత్పత్తి చేయబడిన వ్యర్థ ప్రోటీన్ మరియు ఇది ప్రతి వ్యక్తిలో ఉత్పత్తి అవుతుంది. ఆరోగ్యకరమైన వ్యక్తిలో క్రియేటినిన్ స్థాయి 0.6 mg/dl నుండి 1.1 mg/dl వరకు ఉంటుంది. మూత్రం ద్వారా కిడ్నీ ద్వారా క్రియేటినిన్ స్థిరంగా విసర్జించబడటం వలన క్రియేటినిన్ స్థాయిలు సాధారణ స్థాయిలో ఉంటాయి. కానీ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లలో క్రియేటినిన్ శరీరంలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. మూత్రపిండాల పనితీరు తక్కువగా ఉండడమే దీనికి కారణం. కాబట్టి ప్రాథమికంగా మేము క్రియేటినిన్ చేరడం ద్వారా కిడ్నీ పనితీరును అంచనా వేస్తున్నాము. మన పెండింగ్లో ఉన్న ఉద్యోగాలు మనం ఎంత సమర్థంగా ఉన్నాయో మా బాస్కి చెప్పడం ఇదే. కాబట్టి క్రియేటినిన్ స్థాయిని తగ్గించాలంటే ముందుగా కిడ్నీ పనితీరును పెంచాలి. చాలా మంది రోగులలో కిడ్నీ పనితీరు ఎందుకు తగ్గుతోందనే ప్రశ్న తలెత్తుతుంది. దాదాపు 80% మంది రోగులు కేవలం అధిక బీపీ మరియు మధుమేహం కారణంగా మూత్రపిండాల పనితీరును కోల్పోతారు. కాబట్టి క్రియేటినిన్ మరియు యూరియా స్థాయిని నియంత్రించడానికి మన మూత్రపిండాలు మరింత దెబ్బతినకుండా కాపాడుకోవాలి. బీపీ, షుగర్ స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి. భవిష్యత్తులో కిడ్నీకి ఎటువంటి నష్టం జరగకుండా ఉండాలంటే మనం బీపీ మరియు షుగర్ను నియంత్రించినట్లయితే క్రియాటినిన్ స్థాయి పెరగదు. క్రియేటినిన్ స్థాయి పెరగడం ఆగిపోయిన తర్వాత కిడ్నీ పనితీరును మెరుగుపరచడం సులభం, ఎందుకంటే కిడ్నీ లోపల ఎటువంటి నష్టం జరగదు. ఇప్పుడు మనం క్రియేటినిన్ స్థాయిని ఎలా తగ్గించగలము అనే ప్రశ్న తలెత్తుతుంది. నేను ఈ వీడియోలో తరువాత వివరిస్తాను. అంతకంటే ముందు మన శరీరంలో క్రియేటినిన్ స్థాయిని ఏ ఇతర అంశాలు పెంచుతాయి అని మనం అర్థం చేసుకోవాలి. నేను మీకు ముందే చెప్పినట్లు క్రియేటినిన్ ఒక ప్రోటీన్. ఇది కండరాల ద్వారా ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థం. కాబట్టి కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ పెద్ద మొత్తంలో ప్రోటీన్ తీసుకుంటే అది క్రియేటినిన్ విలువలను పెంచుతుంది. కాబట్టి ఏ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ అయినా మనం ప్రోటీన్ల పరిమాణాన్ని తగ్గించుకోవాలి. గుడ్డు, చీజ్, పాలు, మటన్, చికెన్ మరియు చేపలు వంటి అన్ని రకాల ప్రోటీన్లు అధికంగా ఉండే వస్తువులకు మనం దూరంగా ఉండాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మన కండరాలను విశ్రాంతిగా ఉంచుకోవాలి. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ చాలా తీవ్రమైన వ్యాయామాలు చేశాడనుకుందాం. ఏమి జరుగుతుంది? కండరాల జీవక్రియ కండరాలలో క్రియేటినిన్ ఏర్పడటాన్ని పెంచుతుంది. కాబట్టి ఇది కండరాల జీవక్రియను పెంచుతుంది. ఇది కూడా పెరుగుతుంది. ఇది చివరికి మూత్రపిండాల పనితీరు పరీక్షా నివేదికలలో ప్రతిబింబిస్తుంది. కాబట్టి కిడ్నీ ఫెయిల్యూర్ రోగులు తప్పనిసరిగా రన్నింగ్, స్విమ్మింగ్, జాగింగ్ లేదా ఏదైనా క్రీడలు ఆడటం వంటి అన్ని రకాల వ్యాయామాలకు దూరంగా ఉండాలి. రోగులు యోగా మరియు అనులోమ్ విలోమ్ ప్రాణాయామం వంటి శ్వాస వ్యాయామాలు చేయవచ్చు. మీరు నివారించవలసిన ఇతర విషయాలు జ్వరం మరియు చల్లని వాతావరణం. జ్వరం మరియు చల్లని వాతావరణం రెండూ మన శరీరంలో క్రియాటినిన్ ఉత్పత్తిని పెంచుతాయి, కానీ మూత్రపిండాలు సక్రమంగా పనిచేయడం వలన ఇది సాధారణ స్థాయిలో ఉంటుంది. కానీ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లలో కిడ్నీ సరిగా పనిచేయకపోవడంతో రక్తంలో క్రియాటినిన్ స్థాయి పెరుగుతుంది. నేను మీకు ముందే చెప్పినట్లు కిడ్నీ పనితీరును పెంచడం చాలా ముఖ్యం. అప్పుడు క్రియేటినిన్ స్థాయిలు మాత్రమే తక్కువ శ్రేణికి వస్తాయి. కిడ్నీకి బీపీ, షుగర్ డ్యామేజ్ ఎంత ఎక్కువగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. ప్రతి హృదయ స్పందనతో బీపీ పెరిగినప్పుడు
కిడ్నీ లోపల ఉండే చిన్న కేశనాళిక వ్యవస్థ దాని ప్రభావాన్ని చూపుతుంది. ఆ నాళాల కణాలపై నిరంతరం ప్రభావం చూపడం వల్ల అవి గట్టిపడతాయి. అవి స్క్లెరోస్గా మారుతాయి మరియు వడపోత కోసం కిడ్నీకి రక్త సరఫరా తగ్గుతుంది. వడపోత కోసం సరఫరా తగ్గడమే కాదు, కానీ కిడ్నీ కణాలకు ఆక్సిజన్ మరియు పోషణను అందించే రక్త సరఫరా కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఆక్సిజన్ తక్కువ లభ్యత మరియు మూత్రపిండాల పరిమాణంలోని కణాలకు ఆహారం తగ్గిపోతుంది. మూత్రపిండాల సంకోచంతో బాధపడుతున్న రోగులందరూ అధిక రక్తపోటు కారణంగానే ఉన్నారు. వారి అల్ట్రాసౌండ్ రిపోర్టులలో కుంచించుకుపోయిన కిడ్నీని గమనించవచ్చు. సాధారణ రోగిలో మూత్రపిండాల పరిమాణం 9 సెంటీమీటర్లు నుండి 10 సెంటీమీటర్లు. మీ కిడ్నీ పరిమాణం 9 సెంటీమీటర్లు కంటే తక్కువ ఉంటే మరియు మీరు అధిక రక్తపోటు చరిత్రతో అధిక స్థాయి క్రియాటినిన్తో బాధపడుతున్నట్లయితే మీ విషయంలో కిడ్నీ వైఫల్యానికి అధిక బీపీ ప్రధాన కారణమని అర్థం. ఇప్పుడు ఒక వ్యక్తి అధిక చక్కెర స్థాయిలతో బాధపడుతున్నప్పుడు మధుమేహం మూత్రపిండాల పనితీరును ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. వడపోత కోసం ప్రవేశించే రక్తంలో అధిక స్థాయిలో చక్కెర కూడా ఉంటుంది. ఇది కిడ్నీ యొక్క నెఫ్రాన్ల ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా కిడ్నీపై అదనపు పనిని కూడా కలిగిస్తుంది. మూత్రం ద్వారా అధిక మొత్తంలో చక్కెరను తొలగించడానికి మూత్రపిండాలు అదనపు పని చేయాల్సి ఉంటుంది. తద్వారా మెదడు, గుండె మరియు ప్యాంక్రియాస్, ఊపిరితిత్తుల వంటి ఇతర ముఖ్యమైన అవయవాలు అధిక చక్కెర స్థాయిల నుండి రక్షించబడతాయి. కాబట్టి ఇతర అవయవాలను రక్షించడానికి కిడ్నీ ఎలా త్యాగం చేయాలో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కిడ్నీ పనితీరును ఎలా మెరుగుపరుచుకోవచ్చో చూద్దాం. నేను ఇంతకు ముందే చెప్పినట్లు కిడ్నీ ఫెయిల్యూర్కు సంబంధించిన ప్రధాన అపరాధిని నియంత్రించడం చాలా ముఖ్యం. అది అధిక రక్తపోటు అయితే మీ విషయంలో మేము రక్తపోటును నియంత్రించాలి, మరియు అది అధిక చక్కెర స్థాయి అయితే మేము చక్కెర స్థాయిలను నియంత్రించాలి. మేము దానిని సాధారణ స్థాయికి తీసుకురావాలి. ఒక్కసారి బీపీ, షుగర్ సాధారణ స్థాయికి వస్తే కిడ్నీలు తమ పనితీరును మెరుగుపరుచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఒక ఉదాహరణతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒక వ్యక్తి ఒక కిడ్నీని మరొకరికి దానం చేశాడనుకుందాం. ఒకే కిడ్నీ ఉన్న తర్వాత కూడా క్రియాటినిన్ మరియు యూరియా స్థాయి పెరగదు. ఇది ఎలా జరుగుతుందో ఇప్పుడు మీరే ప్రశ్నించుకోండి. కిడ్నీని తొలగించిన తర్వాత కిడ్నీ పనితీరును సగానికి తగ్గించాలి మరియు క్రియేటినిన్ మరియు యూరియా స్థాయిలు పెరగాలి, కానీ కిడ్నీ దాని పనితీరును మెరుగుపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉండటం వలన ఇది జరగదు. క్రియేటినిన్ స్థాయిలను తగ్గించడానికి ప్రతి కిడ్నీ ఫెయిల్యూర్ రోగిలో కిడ్నీ యొక్క ఈ శక్తిని మనం ఉపయోగించాలి. మూలికా చికిత్స అయిన మూత్రపిండాల పనితీరు పునరుద్ధరణ చికిత్స సహాయంతో కిడ్నీ పనితీరు మెరుగుపడుతుంది. ఇప్పుడు నేను నా రోగికి సంబంధించిన కొన్ని నివేదికలను మీకు చూపించాలనుకుంటున్నాను. మీరు స్పష్టంగా చూడగలిగినట్లుగా కిడ్నీ యొక్క పనితీరు చాలా తక్కువ వ్యవధిలో బాగా మెరుగుపడింది. నేను మరొక విషయాన్ని జోడించాలనుకుంటున్నాను. మూత్రపిండాల పనితీరు పునరుద్ధరణ చికిత్స యొక్క విజయవంతమైన రేటు 80%. అంటే మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్న 80% మంది రోగులు 2 నెలల వ్యవధిలో క్రియేటినిన్ మరియు యూరియా యొక్క తక్కువ స్థాయిలను గమనించగలరు. కాబట్టి మీ క్రియేటినిన్ను ఎలా తగ్గించవచ్చో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మీ క్రియేటినిన్ స్థాయిలను తగ్గించడానికి చిట్కాలు మీకు నిజంగా సహాయపడతాయని నేను ఆశిస్తున్నాను. రాబోయే వీడియోలలో ఇలాంటి మరిన్ని విశేషాలు తెస్తాను. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉండండి. చూసినందుకు కృతజ్ఞతలు.